పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ తాలిబాన్లకు ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చారు సార్. ఆఫ్ఘనిస్తాన్ని సర్వనాశనం చేస్తాను అని చెప్పి. సో ఈలోగా జరిగిన చర్చలు, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య జరిగిన చర్చలు కూడా విఫలమయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుంది? పాకిస్తాన్ ఏం చేస్తుంది అనేది ఎవరమో చెప్పలేము. కానీ ఎందుకు విఫలమయ్యాయి అన్నది కీలకం ఇక్కడ. ఎందుకంటే ఇస్తాంబుల్ వేదికగా ఖతార్, తుర్కీల మీడియేషన్తో ఈ చర్చలు జరిగాయి. తుర్కీ పాకిస్తాన్ చాలా సన్నిహిత దేశం. ఇటీవల ఆపరేషన్ సింధూర్లో కూడా పాకిస్తాన్కు ప్రత్యక్షంగా ఆయుధాలతో మద్దతు ఇచ్చిన దేశం తుర్కీ. అజర్బైజాన్ కూడా సమర్థించగానే చిన్న కంట్రీ అది. సో అందువల్ల తుర్కీ ఇన్వాల్వ్మెంట్ ఉన్న ఇస్తాంబుల్లో చర్చ జరిగినా ఫెయిల్ అయ్యాయి. ప్రధానంగా ఫెయిల్ అయ్యటానికి కారణం ఏంటి అనేది నేను విశ్లేషించే ముందు, ఫెయిల్ అయిన తర్వాత పోస్టరింగ్ మొదలైంది. సో మీకు పాకిస్తాన్ హెచ్చరించింది, మీకు మా వైపు కళ్ళెత్తి చూస్తే కళ్ళే పీకేస్తాం, మాపై దాడి చేస్తే 50 రేట్లు అధిక దాడి చేస్తాం, ఆ తాలిబాన్ను మళ్ళీ గోలకు పంపిస్తాం, తాలిబాన్ మూకల్ని అని పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ పాకిస్తానీ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో హెచ్చరించాడు. మామూలు హెచ్చరిక కాదు అది. పాకిస్తాన్ మీడియాకి ఖవాజా ఆసిఫ్ పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ హెచ్చరించాడు. సో ఆల్రెడీ తాలిబాన్ కూడా తీవ్రంగానే స్పందించింది.